రైట్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూకి సంబంధించి దాదాపు 15-20 రోజుల నుంచి కూడా చాలా వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మొదట్లో రాజ్ తరుణ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని దిలీప్ సుంకారా కూడా లావణ్యకి సపోర్ట్ గా రావడం జరిగింది. ఇక తర్వాత ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ ఏర్పడింది. ఆర్జే శేఖర్ భాష బయటకు వచ్చి లావణ్య తప్పు చేసింది, లావణ్య మస్తాన్ సాయన వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉంది అని చెప్పేసి అన్ని బయటపెట్టడం, టీవీలో డిబేట్లు, యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు, ఆర్జే శేఖర్ భాష సంచలనంగా అన్ని బయటపెట్టడం జరిగింది. దీంతో లావణ్య ఆమె కూడా ధీటుగా ఇంటర్వ్యూలు ఇవ్వడము, సో నా తప్పేం లేదు, ఆర్జే శేఖర్ భాషకు ఏమైందో ఏమో నా పైన ఇట్లా ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడు, ఆయన బాధ ఏందో నాకు అర్థమవుతలేదు, రాజ్ తరుణ్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో ఏమో అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. ఇంకా తాజాగా లావణ్య రాజ్ తరుణ్ సినిమాకి సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తిరుగుబడ్రా స్వామి సినిమాకి సంబంధించి ఆగస్టు 2న సినిమా విడుదలవుతుంది. దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి ఆయన పెట్టడం, ప్రసాద్ ల్యాబ్స్ లో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న లావణ్య ప్రసాద్ ల్యాబ్స్ కి రావడం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్ళి రాజ్ తరుణ్ ని నిలదీద్దాం అనుకుంది, కానీ ఈ లోపల మీడియా ఆమెతో మాట్లాడడం, అలాగే పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇక ఆమె లోపలికి వెళ్ళిపోయే లోపు రాజ్ తరుణ్ బ్యాక్ డోర్ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి రాజ్ తరుణ్ అదే వేదిక పైన ఆ యొక్క ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రసాద్ ల్యాబ్స్ లో ఆర్జే శేఖర్ భాషని ఆయన ప్రశంసించడం, పైనకి పిలిచి హగ్ చేసుకోవడం, థ్యాంక్ యూ చెప్పడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో తాజాగా జీ న్యూస్ ఒక ప్రముఖ ఛానల్లో లైవ్ లో రాజ్ తరుణ్ కి సంబంధించి ఆర్జే శేఖర్ భాష సపోర్ట్ గా మాట్లాడడం, దీన్ని లావణ్య ఖండించి ఆర్జే శేఖర్ భాష పైన దాడి కూడా చేయడం జరిగింది. తాజాగా లావణ్య అలాగే తాజాగా రాజ్ తరుణ్ పేరెంట్స్ ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు, రాజ్ తరుణ్ మదర్ ఫాదర్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. లావణ్య వాళ్ళ ప్రతిష్టను కూడా దిగజారుస్తుంది, వాళ్ళ ఇల్లుని కబ్జా చేసుకుంది, ఆమెకు ఏదో వాళ్ళ రిలేషన్ లో ఉన్నారు, ఒక ఫ్లాట్ లో ఆమె ఉండిపోయింది, కానీ ఇల్లు మొత్తం కబ్జా చేసుకుంది, రోజు గ్యాంగ్ రావడం, తాగడం, అల్లరి చేయడం మాకు తలనొప్పిగా మారిందని చెప్పేసి రాజ్ తరుణ్ ఫాదర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా పేషెంట్స్, వాళ్ళు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే దీనికి సంబంధించి రాజ్ తరుణ్ మదర్ ఫాదర్ తో పాటు ఒక అడ్వకేట్ కూడా రావడం జరిగింది వాళ్ళకు సపోర్ట్ గా, సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శేఖర్ భాష ప్యాకేజ్ తీసుకున్న రాజ్ తరుణ్ 1 వీక్ 10 days వరకు సైలెంట్ గా ఉన్నాడు, ఆ తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు అంటారు. మరి ఇప్పుడు ఆర్జే శేఖర్ భాష ప్యాకేజ్ తీసుకొని మాట్లాడే వాళ్ళు అంటున్నారు. మరి ఆవిడ ఇప్పుడు అసలు రాజ్ తరుణ్ వర్షన్ కన్సిడర్ చేయకుండా న్యూస్ వేసిన వాళ్ళు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో ముందు వాళ్ళని అడగండి. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఇది సినిమా అయిపోయిన తర్వాత క్లోజ్ అవుతాను కూడా కానివ్వండి, ఇప్పుడు న్యాయ పోరాటం జరుగుతుంది, ఇందులో రాజ్ తరుణ్ కి న్యాయం జరగాలి, జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ టు బి హ్యాపెండ్. ఇట్లాంటి తప్పుడు కేసులు ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఇవాళ రాజ్ తరుణ్ మీదే కాదు, ఇంకెవరైనా ఇలా అబ్బాయిల మీద తప్పుడు కేసులు పెడుతున్నారో, ఈ ఉద్యమం మొదటి నుంచి శేఖర్ భాష నేను కలిసి చేస్తున్నాం. దిస్ విల్ బి కంటిన్యూడ్. రాజ్ తరుణ్ కి అగెనెస్ట్ గా అంటే తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా హింసించాలనుకుంటే మేము ప్రాపర్ ఎవిడెన్సెస్ తోనే మేము వస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు పోరాటం రాజ్ తరుణ్ కోసం అంటుంది లావణ్య. చెప్పమనండి, రానియండి. రాజ్ తరుణ్ కోసం మరి పోరాటం అన్నప్పుడు మరి ఇంకొకరికి లవ్ లెటర్లు రాసి, ఇంకొకరు నేను ప్రేమిస్తున్నా అని చెప్పి కంప్లైంట్లు రాసి, అతను నా గంట పడితే అతను లవ్ యాక్సెప్ట్ చేశా అని చెప్పి ఉంది. గుంటూరు పట్టాపురం పిఎస్ నగరంపాలెం పిఎస్ కి ట్రాన్స్ఫర్ అయింది కేసు ఉంది, అది చూసుకోండి. నేనే యాక్సెప్ట్ చేశాను, క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? మల్హోత్రా కూడా ఒక అబ్బాయిని మోసం చేసింది, అవి రానివ్వండి. ద ఇష్యూ ఈజ్ విత్ ది ఓన్లీ ఇక్కడ ఆవిడకి మాలవి మల్హోత్రాతో ఇష్యూ ఉంటే ఆవిడ మాట్లాడుకోమని మాకు ఇబ్బంది లేదు. ఆవిడ అనవసరంగా రాజ్ తరుణ్ గారిని మాత్రం హెరాస్ చేస్తే మాత్రం ఇంకా మేము సహించేది లేదు. ఎందుకు పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టి అట్లా అర్ధరాత్రులు ఇళ్ళకెళ్ళి ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఆవిడ హైబీపీ పేషెంట్ మదర్, అది కూడా కన్సిడర్ చేయకుండా ఇంటికి వెళ్ళి దబ్బిడి తలుపులు కొట్టి చిక్చకాలు చేసి 4 సార్లు బెల్స్ కొట్టి సౌండ్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. అది కాబట్టి సో వాళ్ళు ఏదైనా ఉంటే ఆవిడ నేను పోరాటం చేస్తానంటుంది కదా, రండి మరి కోర్టుకు వచ్చి చూపించండి మీ ఆధారాలు. ఇబ్బంది ఉంది, మేము ఓపెన్ ఇన్వైటింగ్. ఇంతవరకు వాళ్ళు చెప్పిన ప్రతి స్టేట్మెంట్ వాళ్ళ నోట్లోంచి వచ్చినవి వాళ్ళకి అగెనెస్ట్ గా అయినాయి, ఏవి బయటికి చెప్పినవి కాదు. వాళ్ళ నోట్లో వచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు కాంట్రాడిక్టరీగా అగెనెస్ట్ చేసుకున్నారు. అర్థమైందా?